హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈరోజు మనం ఏపీ పీజీసెట్ 2025 క్రాష్ కోర్స్లో డే 27 టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. డే 27 టాపిక్ వచ్చేసి మనకి క్వాంటిటేటివ్ అనాలిసిస్. సో మనకి క్వాంటిటేటివ్ అనాలిసిస్లో మనకి జనరల్ కెమిస్ట్రీ సిలబస్లో మనకి మెన్షన్ చేసిన టాపిక్స్ ఏంటంటే టైట్రేషన్స్ సంబంధించి, వాల్యూమెట్రిక్ టైట్రేషన్స్ సంబంధించి మనకి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మెన్షన్ చేశారు. అందులో ఇంపార్టెంట్ వచ్చేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. సో మనకి జనరల్గా టైట్రేషన్స్లో మనకి వేరియస్ టైప్స్ ఉంటాయి. అందులో యాసిడ్ బేస్ టైట్రేషన్స్లో మనం యూజ్ చేసే ఇండికేటర్ ఏంటంటే మెథైల్ ఆరెంజ్, అలాగే ఫినాప్థలిన్ ఇండికేటర్ రెండు యూజ్ చేస్తూ ఉంటాం. సో మనం ఫినాప్థలిన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనం టైట్రేషన్ చేసినప్పుడు కొనికల్ ఫ్లాస్క్లో కానీ మనం NaOH తీసుకొని, అంటే ఏదో ఒక బేస్ అనేది కొనికల్ ఫ్లాస్క్ తీసుకొని యాసిడ్తో టైట్రేట్ చేసినప్పుడు మనం ఫినాప్థలిన్ ఇండికేటర్ యూజ్ చేస్తాం. అదే మనం యాసిడ్ని బేస్తో టైట్రేట్ చేసినప్పుడు మనం మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది యూజ్ చేస్తాం. మనకి యాసిడ్ బేస్ టైట్రేషన్స్లో ఇండికేటర్ కింద మనం మెథైల్ ఆరెంజ్ అలాగే ఫినాప్థలిన్ ఈ రెండు కూడా ఇండికేటర్స్ కింద యూజ్ చేస్తాం. అసలు ఇండికేటర్ పని ఏంటి అంటే మనకి ఈ ఇండికేటర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఎండ్ పాయింట్ మనం ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఎండ్ పాయింట్ రీచ్ అవుతామో ఇండికేటర్ వల్ల మనకి ఆ సొల్యూషన్ కలర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడ మనకి ఎండ్ పాయింట్ అని చెప్పి మనం ఇంకా టైట్రేషన్ అనేది అక్కడి నుంచి స్టాప్ చేస్తాం. సో అలాగే మనకి రెడాక్స్ రియాక్షన్స్లో ఇండికేటర్స్ కింద మనం ఏం యూజ్ చేస్తామంటే డైఫినైల్ ఎమిన్ని యూజ్ చేస్తాం. అలాగే మనం కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో ఎరిక్రోమ్ బ్లాక్ టీ అనే ఇండికేటర్ని యూజ్ చేస్తాం. దీన్నే షార్ట్ కట్లో EBT అంటాం. సో ఎరిక్రోమ్ బ్లాక్ టీ ఇది మీరు MSCలో ఇనార్గానిక్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు వీటి గురించి మీరు ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటారు. ఓకే, అలాగే ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్లో మనం యూజ్ చేసే ఇండికేటర్ ఏంటంటే పొటాషియం క్రోమేట్. అలాగే మనం ఐడోమెట్రిక్ టైట్రేషన్స్లో స్టార్చ్ అనేది మన ఇండికేటర్ కింద యూజ్ చేస్తాం. అంటే ఐడోమెట్రిక్ టైట్రేషన్లో మనం యూజ్ చేసే ఇండికేటర్ ఏంటంటే స్టార్చ్. నెక్స్ట్ అలాగే మన నికిల్ని అనాలిసిస్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం అంటే DMG యూజ్ చేస్తాం. సో DMG అంటే మనకి డైమెథైల్ గ్లయాక్సిన్. సో ఈ లైగండ్ యూజ్ చేసి డైమెథైల్ గ్లయాక్సిన్ యూజ్ చేసి మనం నికిల్ +2ని ఐడెంటిఫై చేయొచ్చు, దీన్ని అనాలిసిస్ చేయొచ్చు. ఓకే, అలాగే మనకి పాయిజనస్ మెటల్స్ లైక్ మెర్క్యూరీ, లెడ్ ఇలాంటి మెటల్స్ని మనం రిమూవ్ చేయడానికి వీటిని మనం కాల్షియం EDTA కాంప్లెక్స్తో మనం రియాక్ట్ చేస్తే మనకి ఈ మెటల్స్ మనం రిమూవ్ చేయొచ్చు. అలాగే కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ ఉన్న కాంప్లెక్సెస్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఒక 4 కాంప్లెక్స్ అనేది రాశాను. ఏంటి? ఎడ్మండ్స్ సాల్ట్. ఎడ్మండ్ సాల్ట్ అంటే ఏంటంటే కోబాల్ట్ కాంప్లెక్స్ మనం ఎడ్మండ్ సాల్ట్ అంటాం. సో మీకు దీని డైరెక్ట్ మొత్తం ఫార్ములా అంతా మీకు గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటే కనీసం ఈ పర్టికులర్ నేమ్డ్ కాంప్లెక్స్ లో ఏ మెటల్ ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. ఎడ్మండ్ సాల్ట్ లో కోబాల్ట్ అనేది ఉంటుంది. ఓకే, అలాగే వాస్కాస్ కాంప్లెక్స్ లో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి మనకి ఇరీడియం. సో ఇరీడియం కాంప్లెక్స్ ని మనం వాస్కాస్ కాంప్లెక్స్ అంటాం. అలాగే జీ సాల్ట్ లో మనకి ప్లాటినం ఉంటుంది. సో ప్లాటినం ఇథిలిన్ గ్రూప్ ఉంటుంది. సో ఇది మనకి మెటల్ కార్బన్ పై బాండ్ కి ఎగ్జాంపుల్. ఓకే, అలాగే విల్కిన్సన్ క్యాటలిస్ట్ లో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి మనకి రోడియం. ఓకే, రోడియం కాంప్లెక్స్ ని మనం ఏంటాం విల్కిన్సన్ క్యాటలిస్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ ద క్వాంటిటేటివ్ అనాలిసిస్ టాపిక్. సో ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లోనే అరేంజ్ చేయడం జరిగింది. సో ఎవరైనా వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ ప్లేలిస్ట్లోని ఏపీ పీజీసెట్ క్రాష్ కోర్స్ అనే నేమ్తో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. దానిలో మొత్తం ఇప్పటి వరకు అయిన వీడియోస్ అన్నీ అందులో ఉన్నాయి. అలాగే వాటికి సంబంధించిన టాపిక్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.